సాగరనేత్ర ది ఓషన్స్ ఐ. అనంతమైన నీలిరంగు విస్తరణ. మండుతున్న సూర్యుడి కింద సిద్ధార్థ చాలా కాలంగా తుప్పుపట్టిన లోహాన్ని సరిచేస్తున్నాడు. ఈ మహాప్రళయం వచ్చి దశాబ్దాలు గడిచినా అతని నౌక సాగరనేత్ర ఇప్పటికీ వారికి నిలయం, భవిష్యత్తుకు ఆధారం. ఈ సాగరం మన గతమా, భవిష్యత్తా తెలియదు, కాని ప్రతి ఉదయం మళ్లీ ప్రారంభించాల్సిందే అని సిద్ధార్థ తనలో అనుకున్నాడు. దూరంగా నీరజ నిశ్శబ్దంగా తన పనిలో ఉంది. ఆమె ఆశ ఇంకా చావలేదు, కాని అలసట మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. హఠాత్తుగా నీరజ అరిచింది. సిద్ధార్థ, అక్కడ చూడు, అది నీటిమట్టానికి పైకి కనిపిస్తోంది. అది పాతకాలపు భవంతి శిథిలం, తుఫానులో కూలిపోకుండా నీటిలో తేలుతూ ఉంది. అది ఎప్పుడో మునిగిపోయిన నాగరికతకు గుర్తు. సాగరనేత్ర శబ్దంతో ఆ శిథిలాల దగ్గర ఆగింది. లోపలికి వెళ్లే దారి అంతా చిక్కుబడిన తీగలు, విరిగిపోయిన లోహంతో నిండి ఉంది. ఇది ప్రమాదకరం నీరజ, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సిద్ధార్థ. వారికి కావలసినది ఆహారం లేదా నీరు కాదు, బహుశా ఒక మార్గం. సిద్ధార్థ చీకటి గదిలోకి ప్రవేశించాడు. అక్కడ పాత కంప్యూటర్ల మధ్య ఇప్పటికీ మెరుస్తూ ఉన్న ఒక వస్తువు కనిపించింది. అది పురాతన ప్రపంచపు నావిగేషన్ పరికరం. అతను దాన్ని చేతిలోకి తీసుకోగానే దానిపై ఒక అస్పష్టమైన చిహ్నం మెరిసింది. సిద్ధార్థ పరికరంతో పోరాడుతుండగా నీరజ పక్క గదిలోకి దూరింది. లోపల ఉప్పగా ఉండే గాలికి దూరంగా చిన్న మట్టి కుండీలలో కొన్ని ఆకుపచ్చ మొక్కలు ఉన్నాయి. బతికి ఉన్న ఆశ. శిథిలాల మధ్య ఇంత స్వచ్ఛమైన ఆకుపచ్చదనాన్ని చూడటం ఆమె ఊహించలేదు. సడన్గా నీటిలో ఒక కదలిక. పెద్దది, అత్యంత వేగంగా వచ్చే ఆ నీడ పడవ హల్ను ఢీకొట్టి భయంకరమైన శబ్దంతో అలజడి సృష్టించింది. ఒక పెద్ద కఠినమైన సముద్రజీవి వారిని గమనిస్తోంది. దాని కళ్ళు జ్వలించే పచ్చని కాంతిని విరజిమ్మాయి. సిద్ధార్థ త్వరగా తన నావిగేషన్ పరికరాన్ని ఆన్ చేశాడు. అది పాతకాలపు సోనార్ సిగ్నల్ను విడుదల చేసింది. ఆ విచిత్రమైన శబ్దం ఆ జీవిని భయపెట్టింది. అది వేగంగా వెనక్కి తగ్గింది. ప్రాణం పోసుకున్నాడు సిద్ధార్థ. ఈ సోనార్ కేవలం శబ్దాన్ని మాత్రమే కాదు అన్నాడు సిద్ధార్థ. పరికరం పాత కోఆర్డినేట్లను వెల్లడించింది. ఇది అనంత శిఖరం వైపు చూపిస్తోంది. లెజెండ్ నిజమైంది. పొడిభూమి ఉందని నమ్మేవారు. సాగరనేత్ర కొత్త దిశలో కదులుతోంది. నీరజ పడవను నడుపుతోంది. సిద్ధార్థ ఆశిస్తున్నాడు. చుట్టూ అనంతమైన నీరే ఉన్నా వాళ్ల మనసుల్లో తొలిసారిగా పొడినేల యొక్క ఆశ ఉంది. ఆ శిఖరం నిజంగా ఉందో లేదో చూడటానికి వారు ప్రయాణిస్తున్నారు.